తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ సీఎం నినాదం ఊపందుకుంటుంది. సీనియర్ నాయకులు సైతం బీసీ సీఎం నినాదానికి మద్దతు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డి తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ నాయకుడే అవుతారని పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కూడా బీసీ సీఎం అవుతారని అంటున్నారు. బీసీల అభివృద్ధి కోసం కులగణన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని, కులగణనతో బీసీలకు న్యాయం జరిగిందన్నారు. బీసీ నుంచి సీఎం కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంటుందన్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే 42% రిజర్వేషన్ అమలుకై అడుగులు వేస్తుంది. ఇక ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్ ఎదురవుతుంది. అదే బీసీ సీఎం నినాదం. తెలంగాణలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా బీసీ సీఎం లేకపోవడం, అదేవిధంగా బీసీ కులాల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు బీసీ సీఎంని ఎంచుకోకపోవడంతో తాజాగా పెద్ద ఎత్తున బీసీ సీఎం కావాలని నినాదం ఎక్కువగా వినిపిస్తుంది. ఇక త్వరలోనే బీసీ పార్టీకి సంబంధించి కూడా ఏర్పాటు చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎందుకని బీసీని సీఎంగా చేయలేకపోయింది, ఇప్పుడు తాజాగా ఎందుకు ఈ చర్చ తెర మీదకి వచ్చింది, అసలు బీసీని సీఎం చేయడం కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యమా, ఈ వివరాలు అనేది మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీసీసీ చీఫ్ వి హనుమంతరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ, దీన్ని అధిగమించి బీసీని సీఎం చేయడం సాధ్యమా? చూడండి, నేను దాని మీద ఓను కానీ ఇవాళ కులగన జరగడం, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజలకున్న ఇబ్బందులు ఏమిటి, కింది స్థాయిలో ప్రజలు జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు మోర్ దాన్ 54% ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి కులగన జరగాలనేదే రాహుల్ గాంధీ ఆలోచన. దానికి కారణం ఏంటంటే ఆయన తండ్రి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న రోజులలో నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్ గా మళ్ళా నన్ను ముఖ్యమంత్రి కూడా చెయ్యాలని ఆలోచన అప్పుడే వచ్చింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన ఆ ఇందిరాగాంధీ కుటుంబంలో ఉన్నది. భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. కాబట్టి అదే తల్లి కోవలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈనాడు ఆనాడే ఆలోచన చేశాడు. ఇప్పుడు ఆయన కొడుకుగా రాహుల్ గాంధీ కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయికి చెయ్యాలని ఆ రోజులలోనే హెచ్కేఎల్ భగత్ను పంపించడం జరిగింది. చేసిండు. ఏది పిసిసి పనిచేసి ముఖ్యమంత్రి కూడా చేయాలని చెన్నారెడ్డి దిగిన తర్వాత నన్ను ఆయన పంపించింది. కానీ వేరియస్ కారణాల వల్ల ఆనాడు నాకు 41 ఏండ్లే ఉన్నది. మీ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు బీసీలదే, బీసీఏ సీఎం అవుతాడు తెలంగాణకే అంటున్నారు. కానీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ఉంటాను అంటున్నారు. మరి దీన్ని మీరేం చెప్తారు? చూడండి, ముఖ్యమంత్రి గారు ఎవరైనా తప్పనిసరిగా బాగా పనిచేస్తే ప్రజలు కంటిన్యూ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఆయన ఏమన్నాడు, నేను 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటా అన్నాడు. ఎందుకు? నేను పనిచేసే తీరు మీద ప్రజలు ఆలోచనలో మార్పు వస్తుంది అన్నది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. కానీ ఆయన ఆలోచన ఏది ఉన్నా, హైకమాండ్ ఆలోచనలు ఎట్లున్నా రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఉన్నాడు కనుక గతంలోనే నా ఉద్దేశం ఒకటే, గతంలోనే కాంగ్రెస్ కు ఒక ఆలోచన ఉన్నది అంటున్నా. మీరేమంటారు రెడ్డి రెడ్డి అంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా బీసీ కాలేదు. కాబట్టి రాజీవ్ గాంధీ అప్పుడే ఆలోచన చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దానికి అడుగుజాడల్లో నడుస్తూ వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ చేసిండా లేదా? దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేసిండు? రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిండు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండు. అదేవిధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని కులగన జరుగుతుందా లేదా? యావత్ భారతదేశంలో ఎవరు చేయని పని చేస్తున్నాడా? దీంట్లోనైతే నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దీని వెనకాల సోనియా గాంధీ, దీని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడు, ప్రియాంక ఉన్నది. కాబట్టి ఇచ్చిన మాటలు 6 డిక్లరేషన్ చేస్తాం. అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తాం. మాకు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో యువతకు, నిరుద్యోగ యువతకు కానీ, రైతులకు కానీ, పేద ప్రజలకు అందరినీ న్యాయం చేస్తాం. సమయం వచ్చినాడు తప్పనిసరిగా
ఎందుకంటే ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అది హైకమాండ్ ఆలోచన ఉంటే తప్పనిసరిగా బీసీ ముఖ్యమంత్రి కావడానికి నాకు ఆనాడే ఛాన్స్ వచ్చింది కనుక ఫ్యూచర్లో కూడా ఆలోచన తప్పనిసరిగా బీసీలకు రాజ్యాధికారం వస్తుందనేది నా ఉద్దేశం. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పంచాయతీ నగరపాలికలు కూడా ఎక్కువ శాతం బీసీలకి ఏది 54% ఉన్నాం కాబట్టి మా షేర్ అడుగుతున్నాం. దీంతో పాటు కింది స్థాయిలో నా రిక్వెస్ట్ ఒకటి ఉన్నది. రైట్, ఇది తెలంగాణలో అదే ఉన్న బీసీలు ఎక్కువ శాతంలో ఉన్నారు. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓట్లతోటే ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా ఎంతోమంది కొనసాగారు. ఇక మీదట భవిష్యత్తులో సీఎం అంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చిరకాల కోరికగా ఉన్న సీఎం కావాలనే కళ కూడా భవిష్యత్తులో నెరవేరబోతుంది. ప్రస్తుతం సీఎం సీటుని డిసైడ్ చేసే గోల్ అనేది బీసీల చేతుల్లో ఉంది. త్వరలోనే రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా కూడా బీసీలదే. బీసీ సీఎం తప్పకుండా అవుతారు తెలంగాణకని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీసీసీ చీఫ్ విహెచ్ అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.